మీరు ఇక్కడ ఈ లొకేషన్ చూస్తున్నారు కదండి. నేను చూపించబోయే లొకేషన్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి ఈ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో. ఇది వేండ్ర అనే గ్రామంలో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ బ్రిడ్జ్ చూడండి, అటు ఇటు చెట్లు మధ్యలో ఆ బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. ఎంత బాగుందో చూడండి అసలు. సూపర్ ఉంది కదా. చూడండి ఎలా ఉందో. సూపర్ కదా. ఇంకా ముందుకెళ్దాం. అక్కడ లొకేషన్ చూసారు కదండి. అక్కడ నుండి ఇంకా ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి కట్టవారిపాలెం, వేండ్రలోనే. ఇక్కడ మీకు ఒక విగ్రహం చూపిస్తానండి. మహంకాళమ్మ అమ్మవారండి. ఇలా చెట్టు కింద ప్రతిష్ఠ చేసి పూజలు చేస్తున్నారనమాట. వేప చెట్టు ఇది. మహంకాళమ్మ అమ్మవారు ఈవిడ. చూసారు ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి. ఈరోజు ఈ వీడియోలోని ఒక బ్యూటిఫుల్ పల్లెటూరు లొకేషన్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అది వచ్చేసి వేండ్ర. ప్రజెంట్ నేను వేండ్రలోనే ఉన్నానన్నమాట. వేండ్ర అనే గ్రామంలో ఉన్నాను. ఈ వేండ్ర అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలానికి చెందింది. ఇప్పుడు నేను చూపించబోయే లొకేషన్స్ వచ్చేసి వేండ్ర నుండి ఉనికిలి అనే ఒక గ్రామానికి వెళ్ళే ఒక షార్ట్కట్ రూట్ అనమాట. ఒక దారి ఉంటుంది, షార్ట్కట్ రూటు. ఈ రూట్లో లొకేషన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అవి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడున్న లొకేషన్ ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. చూడండి, నేను వచ్చింది ఇటువైపు వచ్చాను. చూసారా ఈ లొకేషన్ ఎలా ఉందో. అలాగే ఇటు పక్కన చూడండి, గోస్తని నది. అది చూస్తున్నారు కదా లొకేషన్ ఏ విధంగా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇటువైపు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనం వెళ్ళేదేమో ఇటువైపు వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలన్నమాట. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటాయి ఈ లొకేషన్స్ అనేవి. నేను మీకు చూపిస్తాను ఇవన్నీ. ప్రీవియస్గా చూసారు కదండి, అక్కడ నుండి ఇంకెలా ఫ్రంట్కి వచ్చేసాను. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి మీరు కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఇదిగోండి, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కదా. చూడండి
చూడండి ఎంత బాగుందో. ఈ లొకేషన్ చూశారు కదా. ప్రీవియస్గా నేను ఒక వీడియో తీశాను వేండ్ర అనే గ్రామంలోని ఒక శివాలయం వీడియో తీశాను అనమాట. అదే పరశురాముడి పాదాలని చెప్పేసి ఒక వీడియో తీశాను కదా. ఆ వీడియో తీసి ఇటువైపు వెళ్తుండగా ఈ లొకేషన్ అయితే చూశాను. ఆ రోజు టైం కుదరక తీయలేదు. ఇప్పుడు ఈ లొకేషన్ ఈరోజు కుదిరింది నాకు ఈ వీడియో తీయడానికి. సో ఇప్పుడు ఇక్కడ తీస్తున్నాను అనమాట. ఈ ఊర్లో ఇటువైపు వచ్చి తీస్తున్నాను ఈ వీడియోని. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో అయితే. ఇప్పుడు ఇంకొక లొకేషన్కి అయితే వచ్చాం మనం. ఈ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను ఇదొక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అది నేను మీకు పరశురాముడి పాదాలని చెప్పేసి వీడియో తీసానని చెప్పాను కదా. ఆ వీడియో తీసిన రోజునే నాకు టైం కుదరగా ఒక చిన్న వీడియో తీసాను అనమాట. ఆ చిన్న వీడియోనే నేను మీకు షార్ట్ వీడియో రూపంలో పెట్టాను. అది మీరు చూసే ఉంటారు. ఆ లొకేషన్కి అయితే నేను ఇప్పుడు వచ్చాను అనమాట. ఆ లొకేషన్ అయితే కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆ పాక మెయిన్ హైలైట్ అనమాట ఈ లొకేషన్కి. ఆ షార్ట్ వీడియోలో కూడా ఈ లొకేషన్ చూపించాను మీకు. చూడండి మెయిన్ ఆ పాకేనమాట ఈ వీడియో ఈ లొకేషన్కి హైలైట్ అనమాట. అది మీరు చూస్తేనే అర్థమవుతుంది మీకు. చూడండి ఎంత బాగుందో. చిన్న దారి పక్కనే ఒక చిన్న పాక. చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ కదా. చేను మీదకి వెళ్ళడానికి ఇది ఒక పట్టును చూడండి. ఈ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ అసలు. ఎలా ఎగురుతున్నాయి చూడండి కొంగలు. బ్యూటిఫుల్ అసలు. ఆహా భలే ఉంది లొకేషన్. ఓకే, ఇక్కడ చూశారు కదా, వెళ్ళిపోదాం. చూడండి బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఏదో ఒక ఫ్లవర్ని చూడండి. చూసారా ఎలా ఉందో. అదేం ఫ్లవర్ మరి, బాగుంది చూడడానికి. ఇక్కడ చింతకాయ చెట్టు ఉంది, కోద్దాం. ఇదిగోండి చింతకాయ ఉంది చూడండి.
కొంచెం బాగాలేదు, వేరే తిన్నాం. ఇది బాగుంది చూడండి. మంచి లేతగా ఉంది, కొంచెం పులుపు, కొంచెం తీపి. అలాగే ఒకటి చెప్తాను, ఒక చిన్న టిప్. ఇది ఆల్రెడీ మీలో ఎవరికైనా తెలిసే ఉండొచ్చు. మనకి బాగా దాహం వేసినప్పుడు, అంటే మన దగ్గర వాటర్ అవైలబుల్ లేదనుకోండి, అలాంటి టైంలోని ఇలాంటి పుల్లటివి ఏమైనా, అంటే ఉసిరికాయ కానీ ఇలా చింతకాయ కానీ ఇలాంటివి తింటే దాహం అనేది తీరుతుందంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఇప్పుడు చాలా దాహంగా ఉంది. ఈ చింతకాయ తింటున్నాను, దాహం తీరిపోయింది. ఇప్పుడైతే దాహమే ఇట్లా. ఇదైతే నిజమే. నేను ఎక్కడో విన్నాను, ఏదో షార్ట్ వీడియోలోనో దేంట్లోనో చూశాను. ఇన్స్టాగ్రామ్లో టిప్స్ ఉంటాయి కదా కొన్ని, అందులో చూశాను అనమాట. అది నేను మీకు చెప్తున్నాను. దాహం అయితే తీరింది. అలాగే మీకు ఇది ఒకటి చూపించలేదు చూడండి. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్రేమ్ బాగుంది, ఈ సీనరీ కదా, సూపర్ ఉంది ఈ సీనరీ అయితే కరెక్ట్గా. చింతకాయలు తిన్న తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చాను. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్ అసలు. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకొకటి ఏంటంటే, చాలామంది అనుకుంటూ ఉంటారేమో ఇంత గ్రీనరీ ఉంది, చాలా చల్లగా ఆహ్లాదకరంగా, అంటే చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ వేడి మాత్రం వాసిపోద్ది, మామూలుగా ఉండదు తెలుసా. మామూలు వేడి ఉండదు అనమాట. చెమటలో కారుతూనే ఉంటాయి, మామూలుగా వాయుది వేడి. ఎందుకో తెలీదు, ఇంత పచ్చదనం ఉన్నా కూడాని గాలి అయితే వేస్తుంది కానీ చల్లగా ఉండదు, అస్సలు ఉండదు చల్లగా. ఎప్పుడైనా వర్షం పడినప్పుడైతే కొంచెం చల్లగా ఉండొచ్చేమో కానీ శీతాకాలం ఎలాగో చల్లగా ఉంటుంది అనుకోండి వింటర్లో. కానీ ఈ టైప్ ఆఫ్ ఇప్పుడైతే అస్సలు చల్లగా ఉండదు, చాలా వేడి. మీ నన్ను చూస్తేనే అర్థం. ఇదిగోండి చెమటలు, మామూలుగా ఉండదు. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ లొకేషన్. చాలా బాగుంది కదా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇదంతా. చూడండి చాలా బాగుందా. అంటే ఇప్పుడు ఎండ కూడా ఒక యాంగిల్లో పడుతుంది అనమాట. దానివల్ల మీకు ఇలా కనిపిస్తుంది, కొంచెం మంచు టైప్లో, ఆ టైప్లో కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా కిందికి వెళ్దాం, అంటే ఇటు వెళ్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చూసారా.
చూసారు కదా ఈ లొకేషన్. ఇంకా ముందుకు వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయేమో అని. ఉంటే అవి కూడా చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఈ లొకేషన్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఇక్కడితో ఉనికిలి అనే గ్రామానికి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు నేను మీకు ఈ గ్రామం చివరిలో ఉన్న ఉనికిలి అనే గ్రామం చివరిలో, అంటే ఈ లొకేషన్ అంతా చూసారు కదా, ఈ లొకేషన్ ఎండింగ్కి వచ్చేసాం మనం ప్రజెంట్. ఇక్కడున్న ఒక శివాలయం చూపిస్తానండి, ఉనికిలి శివాలయం. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇదే ఉనికిలి శివాలయం. చూసారా ఎలా ఉందో, రంగులు అవి వేసి బాగా నీట్గా చేశారు. బాగుంది. చూడండి మెయిన్ రోడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఒక వినాయకుడి విగ్రహం చూడండి. ఇదిగోండి మీరు అక్కడ చూడొచ్చు, దాని మీద ఉనికిలి అని రాసుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట ఉనికిలి అనే గ్రామం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన ఈ అందమైన పల్లెటూర్ల యొక్క లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మొత్తం చూసారు కదా. ఈ లొకేషన్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ మా గోదావరి జిల్లాలో ఉండే బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ తీసానండి ఇటువంటివే. మీరు అవన్నీ చూడాలనుకుంటే ఒకసారి ఛానల్ని చెక్ చేసి చూడండి, చాలా ఉంటాయి ఇటువంటి వీడియోస్ అన్నీ. అలాగే నేను ఇంతకుముందు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోని, ఒక శివాలయాన్ని వీడియో తీశాను. వేండ్ర అనే శివాలయం, అదే పరశురాముడి పాదాలని చెప్పేసి వీడియో తీసాను నేను చెప్పాను కదా. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.